ఈ రబీ సీజన్‌లో వరిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటికొచ్చేటువంటి సమస్యలు, నారు దశలు అంటే విత్తన శుద్ధి దగ్గర నుంచి మనం డిస్కస్ చేద్దాం. రాత్రి ఇది. ఇది ఒక న్యాచురల్ ప్రొడక్ట్ ఇది. ఇట్స్ కంప్లీట్ సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రొడక్ట్. మనకు విత్తన శుద్ధికి వాడాం దీన్ని. మనం ఏం చేసామంటే ఒక 50 లీటర్ల ఒక బౌల్ తీసుకున్నాం. ఒక పాత్రలో 50 లీటర్లు తీసుకొని 50 లీటర్లకి 50 గ్రాములు, 100 లీటర్లు అయితే 100 గ్రాములు. ఆ విధంగా ఆ పోర్షన్‌లో మనం కలిపి ఆ విత్తనాన్ని తీసుకొచ్చి మనకు ఆ వాటర్‌లో బాగా మునిగిపోయేటట్టు ఈ విత్తనాలన్నీ దాంట్లో వేసి ఓవర్ నైట్ ఒక 14-15 గంటలు మనం ఉంచాం దాంట్లో. ఈ ధాత్రి పౌడర్ కలిపిన వాటర్‌లో మిక్స్ చేయడం వల్ల ఏమైందంటే మనకు విత్తన శుద్ధి అయింది. అంటే దీంట్లో సల్ఫర్ ఉంటుంది కాబట్టి కొంచెం హీట్ జనరేట్ అవుతుంది. తర్వాత పొటాష్ కూడా ఉంటుంది. మంచి మినరల్స్ ఉంటాయి. దీనివల్ల మొలక అనేది చాలా తొందరగా వస్తుంది. ప్లస్ యూనిఫామ్‌గా అన్నీ కరెక్ట్‌గా 99.9% మనకు వస్తుంది. మీరు ఇది చూస్తున్నారు ఇది ఆల్రెడీ అలా చేసిందే ఇది. ఇది 25 రోజుల నర్సరీ ఇది ఇప్పుడు ప్రెజెంట్ నారు. ఆ తర్వాత ఏం చేయాలంటే మళ్ళా తీసి గోనె సంచిలో వేసి, ఆ గోనె సంచిలో నింపిన తర్వాత దాన్ని బాగా దానిపైన వెయిట్ వేసి, దాన్ని బాగా మనం బరువు పెట్టి చుట్టూ గాలి ఏవి రాకుండా దానిపైన పట్ట ఒకటి లాంటిది కప్పి, దాన్ని ఒక 2-3 డేస్ ఉంచాలి. ఉంచి మనకు దానికి మొలక శాతం బాగా వస్తే మనం అప్పుడు తీసి దాన్ని చల్లాలనమాట. సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే నారు అనేది చాలా యాక్టివ్‌గా మంచి గ్రోతు, మంచి చలికాలం కూడా మంచి యూనిఫామ్ గ్రోత్ వస్తుంది. సూర్యరశ్మి తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు మొక్కకి ఇంత గ్రీనిష్ రాదు. ఆ గ్రీనిష్ రాకపోయేసరికి ఏమవుద్దంటే యెల్లోగా మనకు ప్యాచులుగా అంటే అంత యూనిఫామ్‌గా అంతా ఒకలాగా మనకు గ్రోత్ రాదు. సో ఈ విధంగా మనం సీడ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మనం ఏం చేయాలంటే మనం చల్లిన తర్వాత ఒక 10-15 డోస్ లోపు మనము ఈ ఫాస్ట్ రూటెక్స్, క్యూరియల్ స్ప్రే చేసుకోవాలి. ఫాస్ట్ రూటెక్స్ 2.5 ఎంఎల్, క్యూరియల్ 2.5 ఎంఎల్ ఒక లీటర్‌కి. అంటే ఒక 20 లీటర్ల పంపుకి 50 ఎంఎల్, 50 ఎంఎల్ తీసుకొని మనము మొక్క మీద స్ప్రే చేసుకోవాలి. ఎందుకు స్ప్రే చేయాలంటే దీంట్లో వచ్చేసి మనకు రూట్ హార్మోన్స్ ఉండడం వల్ల రూట్స్ బాగా జనరేట్ అవుతాయి. క్యూరియల్ కూడా మనకు ఫంగిసైడ్ ఇది. ప్లస్ జింక్ 20% అబోవ్ జింక్ ఉంటుంది. సో జింక్‌కి సెపరేట్‌గా మనం వాడాల్సిన పని లేదు. ఈ ఫాస్ట్ రూటెక్స్, ఈ క్యూరియల్ మనం స్ప్రే చేయడం వల్ల మనకు ఎరుపులు, తర్వాత యెల్లోయిష్, ఆ గ్రోత్ లేకపోవటము, ప్యాచులుగా ఒక చోట బాగా ఉండి, ఒక చోట మంచిగా గుబురుగా ఉండి, ఒక చోట పలచగా ఉండడం ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. ఇవన్నీ కంట్రోల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు నారు బాగా హెల్తీగా, రూట్స్ బాగా పోసుకొని, వేర్లు బాగా డెవలప్ అయ్యి, మొక్క బాగా గ్రీనిష్‌గా ఉంటుంది. మనం నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా మనకు వాయు యంత్ర గ్రాన్యువల్స్ 40 కేజీల నారుకి ఒక కేజీ వాయు యంత్ర గ్రాన్యువల్స్ తీసుకొని మనం చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత ఏమవుతుందంటే దీంట్లో పెస్ట్ ఒకటే కాదు. అంటే మొయ్యి పురుగు, ఆకు చుట్టు పురుగు, తర్వాత ఇది తల్లి రెక్కల పురుగు, ప్లస్ గొట్టాలంటాం మిడ్జి దోమ ఇలాంటివి రాకుండా స్టార్టింగ్ స్టేజ్‌లోనే మనం ముందు దశలోనే కంట్రోల్ చేసుకుంటున్నాం.